ವೀಕ್ಷಕರೇ, ನಾವು ಈ ದಿನ ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಹಾಗೂ ಪಾಳೆಗಾರರ ಆಳ್ವಿಕೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಒಂದು ಕುಗ್ರಾಮದ ಒಂದು ಇತಿಹಾಸವನ್ನು ಇಲ್ಲಿ ಹೇಳಬಯಸುತ್ತೇವೆ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ರಾಯಲಪಾಡು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಗೆ ಸೇರಿದ ಸುಣ್ಣಕಲ್ಲು ಈ ಹಿಂದೆ ಪಾಳೆಗಾರರ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿದ್ದಂತಹ ಸ್ವರ್ಣಕಲ್ಲು ಪಾಳಿಪಟ್ಟು ಈಗ ಸುಣ್ಣಕಲ್ಲು ಆಗಿದೆ. ಈ ಸುಣ್ಣಕಲ್ಲು ಗ್ರಾಮದಿಂದ ರಾಯಲಪಾಡುಗೆ ಬರುವ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕನುಮ ಅಂದರೆ ನದಿಯ ದಡ ಅಂತೀವಲ್ಲ, ಅದೇ ಥರ ಒಂದು ಆಂಧ್ರದ ಭಾಷೆ ಹತ್ತಿರದಲ್ಲಿರುವುದರಿಂದ ಇಲ್ಲಿ ತೆಲುಗು ಭಾಷಿಕರು ಅತಿ ಹೆಚ್ಚಿರುತ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಇಲ್ಲಿ ಕನುಮ ಗಂಗಮ್ಮ ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ. ಈ ಒಂದು ಇತಿಹಾಸ ಪ್ರಸಿದ್ಧ ದೇವಿ ಪಾಳೆಗಾರರ ಆಳ್ವಿಕೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ನಗರಿ ಎನ್ನುವ ಹೆಸರನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಇಲ್ಲಿ ಕಾವಲು ಕಾಯುವ ವೆಂಕಟರಮಣಪ್ಪ, ಕೊಂಡಕಾವಲಿ ವೆಂಕಟರಮಣಪ್ಪ ಅನ್ನೋ ಹೆಸರಿನಲ್ಲಿ ಅರ್ಚಕರು ಈ ದೇವಿಗೆ ಪೂಜೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಬಂದಿರುತ್ತಾರೆ. ಈಗ ಅವರು ಅವರ ಭಾಷೆಯಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ನೆಲವಂಗಿ ಹೋಬಳಿ ರಾಯಲಪಾಡು మండలం సున్నకల్లు గ్రామం దావా కాల్ దావా కనంలో పోయే దావా. ఇక్కడ కొత్త పుట్ట మాత్రం ఉండే ఒక 5 రాళ్ళు నిలబెట్టిండ్రి. పూజలు చేసే ఎవరు దిక్కు లేకుండా ఉండే. అప్పుడు నేను ఈ దావన ఈ కొండలంతా ఛానల్ తీస్తూ ఉంటే ఈ దావన వచ్చి టెంకాయ కొట్టుకొని పోతే ఛాన్సిక్కు లేకుంటే ఛాన్సిక్కెళ్ళా. అది టౌన్కి ఎత్తుకొని పోయి అమ్ముకొని వచ్చి ఖర్చు చేసుకొని ఇక్కడ దీపం అంటించేదానికి మార్గం చేస్తే దీపం అంటిస్తా కొన్ని దినాలకి భక్తాదులు వచ్చేవాళ్ళు సురువైతే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు అయినారు. నొప్పులు హాస్పిటల్ దీంట్లో సలుపు మంట నొప్పి ఉండేది. ఈడ ఈ చిన్నగా ఈడ పూజ చేపించి బండారు దిగదీడితే ఆ నొప్పులు లేకుండా పోతాయి. నేను మొదలకి పసుపు కుంకుమ ఇంటికి కూడా తెచ్చేవాడు కాదు పూర్వం. అట్లా కూడా పసుపు కుంకుమలోనే పొట్లు ఇచ్చేదానికి మార్గం చేశా. రయ్యి పొగలు ఎక్కడున్నా వీటికొచ్చి ఈడ కూర్చుని పూజ చేసుకొని పోయేది. టెంకాయ లేకుండా ఉన్నా మొక్కుని పోయేది. అట్లా చేస్తా భక్తాదులు వచ్చేవాళ్ళు అయితే గాలి ధూళి ఉండేవాళ్ళు వచ్చి ఇక్కడ మేలు చేసుకొని పోయేదానికి మార్గమాయా. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి ముత్తాత గారు 3 రాళ్ళు పెట్టి ఇంత మాత్రమే గుడి ఉండే అంతే ఉండింది. అప్పటి ఇంకా ఇక్కడ కోనేరు పెట్టుకొని మా తాతగారు ముత్తాత గారు ఇక్కడ పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే నేను పూజ చేసేదానికి నాకు మార్గం చేస్తూ ఉంటే మీరు ఇసిపెట్టేసినారు కదా అని పెద్ద వాళ్ళు చెప్తా వస్తే ఇక్కడ నేను సదరం చేసుకొని రాళ్ళంతా మోసుకొని గుడి కట్టి ఇది చేసినాను. భక్తాదులు వచ్చి ఏమేమి వేడుకుంటాండ్రే స్వామి? భక్తాదులు వచ్చి స్వామి మాకు కాయల మేలు కావాలా అని చెప్పి పువ్వు అడుగుతూ ఉంటే పూజిస్తూ ఉండే. బండారు దాని దత్తకి బండారు ఇచ్చి చంపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ కాయల మేలు అవుతూ ఉండే. బోర్కే వచ్చి ఇక్కడ పూజ చేపించి పువ్వు అడుగుతూ ఉండే. వాళ్ళకి నీళ్ళు పడేట్టుకుంటే పువ్వు ఇచ్చు లేకుంటే లేదు. అమ్మగారిని ఏమేమి పేరుతో పిలుస్తారు స్వామి? ఈడ అడవి గంగమ్మ, ముసిలి గంగమ్మ, కుంటి గంగమ్మ అని మొదలు పేర్లు ఉన్నాయి. మొదలు అశ్వారం పేరు కనం గంగమ్మ. సునకాల దారిలో ఉండే అడవి గంగమ్మ అంటారు, కనం గంగమ్మ అంటారు. పూజ చేసుకొని పోయే వచ్చే భక్తాదులో మీతో కాంటాక్ట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ అట్లా చెప్పండి స్వామి. ఫోన్ నెంబర్ చెప్తాను. 9008058849. మీరు ఇక్కడ భక్తాదులు వస్తారు కదా, అమ్మగారికి ముడుపు ఏమి ఇస్తారా? ముడుపు 1000 ఇస్తారు, 500 ఇస్తారు, 100 ఇస్తారు, చెప్పే కాయలేదప్ప. ఇక్కడ వచ్చి కోళ్ళు గీళ్ళు కోసి చేసి తిని వాళ్ళకి ఏం మనసుకు వస్తే అది ఇచ్చిపోతారు.